పార్లమెంట్ ఎన్నికలకు గాను అన్ని పార్టీల కంటే ముందే బీజేపీ 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆపై ప్రధాని మోడీ 2 రోజుల టూర్తో ఫుల్ జోష్లో ఉంది. ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయడంతో సెకండ్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారని ఆశావాలు ఎదురు చూస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ మీటింగ్ తర్వాత ఏ క్షణాన్నైనా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దీంతో చేరికలను త్వరగా పూర్తి చేయాలని పార్టీ ప్లాన్ చేస్తుంది. రెండో విడతలో మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలా లేక కొన్ని స్థానాలకి అభ్యర్థులను ప్రకటించాలా అనే సందిగ్ధంలో పార్టీ పడింది. కొన్ని స్థానాల్లో పార్టీకి బలమైన అభ్యర్థులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వరంగల్, నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి స్థానాల్లో పార్టీ చాలా బలహీనంగా ఉంది. అయితే ఆ స్థానాల్లో ఇతర పార్టీల నుండి నేతలను గాలం వేసి వారికి టికెట్ కేటాయించాలని పార్టీ భావిస్తుంది. చేరికల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. అనుకున్న సమయంలోగా జాయినింగ్ పూర్తయితే మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్లోపే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టాలని చూస్తుంది. మొదటి జాబితాలో పలువురు సీనియర్లు టికెట్ ఆశించి భంగపడ్డారు. కొత్త వారికి పార్టీ అవకాశం కల్పించింది. చేరిన 1-2 రోజుల్లోనే 2 నేతలు టికెట్ అందుకున్నారు. దీంతో మిగిలిన 8 స్థానాల్లో ఎవరికి అవకాశం కల్పిస్తారన్న ప్రశ్న అందరి మెదలను తొలిచివేస్తుంది. జైరాబాద్ స్థానాన్ని ఆశించి భంగపడిన ఆలే భాస్కర్ మెదక్ నుండి పోటీ చేయాలని పార్టీ చూస్తుంది. ఎందుకంటే ఆయన తండ్రి ఆలే నరేంద్ర మెదక్ నుండి ఎంపీగా పనిచేశారు. దీంతో వారి కుటుంబానికి ఆ ప్రాంతానికి ఉన్న అనుబంధం కారణంగా ఆలే భాస్కర్ మెదక్ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ స్థానం కోసం రఘునందన్ రావు, అంజిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా మిట్టపల్లి సురేందర్కు పెద్దపల్లి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా మంగళవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. కాగా ఈ స్థానానికి సీనియర్ నేత ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ సైతం పోటీ పడుతున్నారు. మరి పార్టీ సీనియర్లకు పెద్దపీట వేస్తుందా లేదా అన్నది చూడాలి.